ఒరే 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 ఆ లుక్స్ ఏంటన్నా, చరణ్ అన్న విజువల్స్ ఏంటయ్యా, శంకరయ్య ఎంత బాగుందేంటన్నా తమనన్న పాట. అసలు నాకైతే మీ మీద అయితే చాలా అంటే చాలా కోపంగా ఉంది. ఎందుకయ్యా అంటే అంత తక్కువ సేపు పెట్టారేంటన్న పాట, ఇంకో గంట పెట్టినా సరే వినేలాగా ఉంది. అసలు ఆ ఇన్ఫ్రారెడ్ కెమెరా వాడాలని ఐడియా ఎలా వచ్చిందయ్యా శంకరయ్య? ఒక్కొక్క షాట్ కి మైండ్ పోతుంది లోపల. మొన్న తమనన్న ఒక మాట అయితే అన్నాడు, గేమ్ చేంజర్ సినిమా టికెట్ వర్త్ సాంగ్స్ కి అయిపోద్దని. అదైతే చాలా తప్పు మాట. స్క్రీన్ మీద ఈ ఒక్క సాంగ్ ని చూడడానికి మన టికెట్ వర్త్ అయితే అయిపోద్ది. ఇదైతే రాసి పెట్టుకోండి. ఇంకా మన హీరోయిన్ గారి గురించి చెప్పాలంటే నిజంగా ఏమన్నా ఉందా అంటే ఏంజెల్ ని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఈ పాటను పాడిన అద్భుతమైన సింగర్లు శ్రేయా ఘోషల్ గారు అలాగే కార్తిక్ గారికి అయితే టేకే బౌ అనే చెప్పాలి. నిజంగా ఎర్రకొట్టి అవతల పడేశారు అంతే. ఇప్పుడు ఈ లిరికల్ వీడియోలో చూసిన ఈ విజువల్స్ కి ఇలా అయిపోతే రేపు స్క్రీన్ మీద చూసిన తర్వాత ఏమైపోతారో ఇప్పుడు అర్థమైంది నాకు. శంకర్ గారు ప్రత్యేకంగా పట్టుబడి మరి ఇన్ఫ్రారెడ్ కెమెరాతోనే ఎందుకు షూట్ చేశారో అని. ఇంకా మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి విషయానికి వస్తే అసలు ఏమన్నా ఉన్నాడా? నిజంగా అసలు రాయల్టీకి మీనింగ్ లాగైతే ఉన్నాడు ఈ పాటలో. నిజం చెప్పాలంటే రాజమౌళి గారి తర్వాత రామ్ చరణ్ గారి హెయిర్ ని అయితే బాగా వాడుకున్న డైరెక్టర్ అయితే శంకర్ గారే. ఇప్పుడు మనం ఈ లిరికల్ వీడియోలో చూసింది జస్ట్ శాంపుల్ మాత్రమే. అసలైన హంగామాని అయితే మనం ఫుల్ వీడియో సాంగ్ లో అయితే చూడబోతున్నాం. దాంట్లో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ తో అలాగే డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో అయితే మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే కనబడబోతున్నాడు. నిజంగా నాకైతే ఈ సాంగ్ అయితే అలా వింటూ ఉండిపోవాలనిపించింది. అసలు ఎంత బాగుందండి పాట. గేమ్ చేంజర్ సినిమా ఆల్బమ్ కి పర్ఫెక్ట్ సాంగ్ అయితే ఇప్పుడైతే పడింది. నాకైతే ఈ సాంగ్ అయితే యూట్యూబ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా అలాగే లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.